పెద్దలకును, మరి సండే స్కూల్ బిడ్డలకును, టీచర్లకును, సర్వజన ఆరాధన మందిరం బిడ్డలకు, చేరవచ్చిన బిడ్డలు, రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డలకు, కుటుంబంలో గృహంలో ఉన్నటువంటి బిడ్డలకందరికి కూడా ప్రభునామంలో వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ యొక్క మాసం, జూన్ మాసం 30 దినాలే అయినప్పటికీ మరి ప్రభు కృప వల్ల 5 విశ్రాంతి దినాలు ఇచ్చాడు మనకు. 5 విశ్రాంతి దినాలలో మరి మనము ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశమును మనం ధ్యానిస్తుండగా ఈ యొక్క అంశమునకు మరి దాసునిగా మరి యొక్క అవకాశం ఈ మాసంలో మొదటి ఆదివారము, 4వ ఆదివారము, 5వ ఆదివారము, 3 ఆదివారాలు, 3 విశ్రాంతి దినాలు ఈ యొక్క అంశం పైన మనకు దేవుడు ఆయన కృపను బట్టి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఈ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క సబ్జెక్టును మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి హతసాక్షి జీవితము సేవకులలో ఉంటేనే క్రీస్తు సంఘం అన్నటువంటిది చాలా గట్టిగా నిలబడుతుంది. ఇప్పుడు మనం పాడినటువంటి పాట ఒకటి ఉంది, హతసాక్షులు. మన అయ్యగారు మన పాట పాడడం చూడండి, దేవుని వారసులు ఉండే పాటలో హతసాక్షుల అవనిలో చెలరేగా. ఇప్పుడు హతసాక్షుల యొక్క అవసరం చాలా ఉంది. ఆదిమ క్రైస్తవుల హతసాక్షుల యొక్క ఆ బ్లడ్ షెడ్ వల్ల, హతసాక్షుల యొక్క రక్తం వల్ల ఒక్క రక్తపు చుక్క చిందితే అనేక వేల మంది రక్షించబడినటువంటి వారుగా మనం ఆదిమ కాలంలో చూసాం. కాబట్టి మనము అంత్యదినాల్లో ఉన్నాం. ఈ అంత్యదినాల్లో కూడా మరి హతసాక్షుల యొక్క జీవితాలు చాలా విలువైనటువంటిదిగా ఎంతో దూరదృష్టితో దావీదు మహారాజు ఈ యొక్క 23వ కీర్తన రాశాడు. దాని అంతరాత్మ ఇదే. గాఢాంధకారపు లోయలో మనం సంచరిస్తున్నాం. ఇప్పుడున్నటువంటిది గాఢాంధకారం. ఇప్పుడు పాడినటువంటి పాట, చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నా పైన ఉదయించును. మరి చీకటి యొక్క లైఫ్ మనం గడుపుతున్నాం. బికాస్ చీకటి సైతానికి సాదృశ్యము. ఆ చీకటి రాజ్యంలో ఉన్నాం. మాయ రాజ్యం ఇది, చీకటి రాజ్యం. ద ప్రిన్స్ ఆఫ్ దిస్ అర్త్ చీకటి కలగజేస్తున్నాడు, అనేకమైనటువంటి విపత్తులు కలగజేస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గాఢాంధకారం అనేది ఉంటుంది. మరి ముఖ్యంగా క్రైస్తవుని యొక్క జీవిత కాలంలో ఈ యొక్క గాఢాంధకారం అన్నటువంటిది ఏదో ఒక విధంగా వస్తుంటుంది. భార్యాభర్తల మధ్యనో, కుటుంబంలోనో, తల్లిదండ్రుల మధ్యనో, అత్తమామల వలనో, ఇరుగు పొరుగు వారి వలనో, సంఘంలోనో, సమాజంలో ఏదో ఒక సమస్య, భయంకరమైన సమస్య. ఆ సమస్య ఏ విధంగా అయిపోయిందంటే మన హృదయాల్లో చీకటి నింపుతుంది. మన హృదయాల్లో సంతోషం లేకుండా, మన హృదయాల్లో ఆనందం లేకుండా, ఆ యొక్క దేవుని యొక్క ఆనందము, పరమానందము, దేవుని యొక్క సహవాసంలోంచి దూరం తీసుకోనీకి వచ్చి ఆ యొక్క సైతాను మన హృదయాలను మరి భయంకరమైనటువంటి ఆవేశాల్లోకి, భయంకరమైన వేదనలోకి, అదొక చీకటిలాగా మన హృదయాలు తీసుకుని వెళ్తుంది. అందుకనే దావీదు మహారాజు ఈ యొక్క 23వ కీర్తనలో 4వ వచనం దయచేసి చదవండి అయ్యగారు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. యా దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అంటే మరణం యొక్క నీడలో, మరణం కాదు, మరణపు నీడ. మరణం లేదు క్రైస్తవుడికి. ఎందుకు మరణం లేదు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించారు. కాబట్టి విశ్వాసైనటువంటి క్రైస్తవు మరణం లేదు. కానీ మరణపు నీడ అన్నటువంటి లోయలో ప్రయాణం చేస్తున్నాం. ఆ యొక్క షాడో ఆఫ్ వ్యాలీ అది సైతాన్ కల్పించేది. ఆ యొక్క చీకటి సైతాన్ని కల్పించేది. ఆ యొక్క షాడో, ఆ మేఘం అన్నటువంటిది మరి షకీనా మేఘం దేవుడు మనకు అనుగ్రహిస్తుంటే, అలనాడు ఇశ్రాయేళ్లకు షకీనా మేఘం పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ఇచ్చినటువంటి దేవుడు. 2 ఫేసెస్లో ఆ ప్రజలను కాపాడినటువంటి దేవుడు నేటికి కూడా మనల్ని ఆయన కాపాడుతున్నాడు. ఆ షాడో ఆఫ్ అటువంటి ఆ యొక్క మేఘస్తంభం కిందికి మనం రావాలి. దేవుడిచ్చే ఆ యొక్క అగ్నిస్తంభం కింద, మేఘస్తంభం కింద మనం ఉండాలి. కానీ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అన్నటువంటి సైతాని యొక్క షాడో కిందికి మనం వెళ్ళకూడదు. ఎందుకనగా క్రైస్తవుడికి మరణం అన్నటువంటిది లేనే లేదు.
విశ్వాసి అయినటువంటి వాడు మరణానికి ఎప్పుడు సిద్ధపడి ఉంటాడు. ఎందుకనగా ఈ మరణం అన్నటువంటి శారీరక మరణము, మరి ఆత్మీయ మరణం అన్నటువంటిది లేనే లేదు క్రైస్తవుడికి. అది ఎప్పుడో కొట్టివేయబడింది క్రీస్తు శిలువలోనే. కాబట్టి మరి అది తెలిసినటువంటి ఆ యొక్క గొప్ప కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చదివినటువంటి ఎవరు ఫస్ట్ లెసన్ ఎవరు చదివారమ్మా? గ్రేస్ మోస్ గారు చదివారు కదా. మరి ఆదికాండము 14వ అధ్యాయంలో ఒక లోయ మీకు కనిపిస్తుంది చూడండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ గాఢాంధకారపు లోయ అన్నటువంటి చాలా భయంకరమైన లోయ అమ్మ. ప్లీజ్ కైండ్లీ నోట్ దిస్ పాయింట్. ద షాడో ఆఫ్ డెత్, ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, గాఢాంధకారపు లోయ అన్నటువంటిది నిజముగా ఉన్నటువంటిది. ఆ నిజమైనటువంటి గాఢాంధకారపు లోయను గురించి మీకు తెలియజేయకముందు నేను కొన్ని లోయల గురించి మీకు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే డైరెక్ట్గా ఈ యొక్క గాఢాంధకారపు లోయలోనికి మనం ప్రవేశించాలంటే ముందుగా కొన్ని లోయల గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఆ లోయల గురించి తెలుసుకొని ఉంటే ఈ భయంకరమైనటువంటి లోయలోనికి మనకు వెళ్ళకముందు ఒక ప్రిపరేషన్ మనం రెడీగా సిద్ధపడి ఉంటాం. మన యొక్క జీవితంలో ఇది సంభవిస్తుంది. ఈ గాఢాంధకారపు లోయ అన్నటువంటిది ప్రతి ఒక్క మనిషిని యొక్క జీవితంలో, వెదర్ హీ ఈజ్ క్రిస్టియన్, జూ, గ్రీక్, జెంటైల్, హూ ఎవర్ హీ మే బీ, ఈ భూలోకములో నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఈ గాఢాంధకారపు లోయలో సంచరించవలసి వస్తుంది. ఈ యొక్క మానవ జీవిత కాలములో ఆ యొక్క గాఢాంధకారపు లోయలో మనము ప్రవేశించక పూర్వము కొన్ని లోయలు మనకు తెలుసుకుంటే ఆ లోయల్లో ఏ విధమైనటువంటి దేవుని యొక్క శక్తితో వారు బయటపడ్డారు, ఆ లోయల యొక్క అనుభవం ఏంటి, ఆ లోయల్లో ఉన్నటువంటి మాధుర్యం ఏముంది, ఆ లోయలో మనం ప్రవేశించినప్పుడు ఏ విధముగా మనం ఎదుర్కోవలసినటువంటి వారంగా ఉంటాము, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి మార్గంలో ప్రయాణించాలి. ఆ గాఢాంధకారంలో మరి చీకట్లో కరెంటు పోయింది, రాత్రిపూట కరెంటు పోతుంది. చీకట్లో మనము ఒక గది నుంచి ఇంకొక గదిలోకి పోయినప్పుడు ఏ విధంగా ఉంటుంది మన పరిస్థితి? తడుముకుంటా వెళ్తామా అండి? గోడ పట్టుకొని తడుముకుంటా వెళ్తాం. సహజం, అది న్యాచురల్గా ఇమ్మీడియట్గా మనకు తెలుసు కాబట్టి, మన ఇల్లు మన గదులు తెలుసు కాబట్టి ఇక్కడ తలుపు ఉంది, ఇక్కడ కిటికీ ఉంది అని చెప్పేసి మనం తడుముకుంటానన్నా పోతాం, కళ్ళు మూసుకొనైనా తడుముకుంటానన్నా వెళ్ళగలము. ఎందుకంటే అగ్గిపెట్ట ఎక్కడుందో వెతుక్కోనికి, క్యాండిల్ ఎక్కడుందో వెతుక్కోనికి. ఇప్పుడంటే ఎమర్జెన్సీ ల్యాంప్స్ వచ్చాయి. ఆ తర్వాత మనకేదో ఈ యొక్క ఇన్వర్టర్ పుణ్యమా అంటూ కొంచెం మనకు లైట్లు, ఫ్యాన్లన్నా ఈ విధంగా ఉన్నాయి. లేనటువంటి వారి పరిస్థితి, సామాన్య మానవుని పరిస్థితి, బీదవాడి పరిస్థితి ఏమిటి, మరి పూర్ కండిషన్లో ఉన్నటువంటి మానవుని యొక్క పరిస్థితి ఏంటి, గుడిసెలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని ఒక మారు చూడాలి. ఎందుకంటే ఆ డెప్త్ నుంచి, బాటమ్ ఆఫ్ ద పూరెస్ట్ పూర్, బాటం నుంచి మనం ఏ విధంగా అంచెలంచెలుగా ఈ స్థితిలోనికి వచ్చాము అనగా ఆ స్థితి గాఢమైన స్థితి, భయంకరమైన స్థితి, ఆ స్థితిలో నుంచి ఏ విధంగా మనం అంచెలంచెలుగా ఈ స్థితిలోనికి, ఈ క్రీమీ లేయర్లోనికి కానీ లేదా ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి కానీ దేవుని యందలి నూతనమైనటువంటి జీవితంలోనికి మనం రాగలుగుచున్నాము అని చూస్తే ఆదికాండంలో మీకు ఒక లోయ కనిపిస్తుందమ్మా. అది అబ్రహాం గారికి జీవితంలో ఆ లోయ. మీరే చెప్పండి, ఆ లోయ చదివారు కాబట్టి. షావే లోయ, మరి తెలుగులోకి వచ్చేలకు షావే లోయ అన్నారు. నేను లాస్ట్ సండే మీకు దేవుని గురించినటువంటి విషయంలో ఒక యెహోవా దేవునికి ఏమని హీబ్రూ భాషలో ఒక పేరు ఉంది అని చెప్పేసి అన్నాను, యావే. యాక్చువల్గా దాని పేరు యావే లోయ. ఎందుకంటే ట్రాన్స్లేషన్స్, మరి ప్రింటింగ్ మిస్టేక్స్, అనేక రకాలుగా అనేక నామకరణములు చెందుతూ వచ్చేసింది. షావే లోయ, యావే లోయ అంటే ఈ లోయ ఎక్కడుందండి? ఎప్పుడూ ఈ యెహోవా దేవుని యొక్క లోయ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అది ఎక్కడుంది ఒక మారు చూడండి. 4 రాజులు ఒకవైపు, 5 రాజులు ఒకవైపు యుద్ధానికి వెళ్తున్నారు. సొదొమ రాజు గొమొర్రా రాజులతో కలిసి యుద్ధానికి వెళ్ళి 4 రాజుల చేతిలో 5 మంది రాజులు ఓడిపోయినప్పుడు అక్కడ మరి బురద గుంటలు ఇరుక్కపోయినటువంటి సందర్భంలో మరి ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి
అబ్రహాం యొక్క అన్నకుమారుడైనటువంటి లోతు యొక్క సంపద అంతా, స్త్రీలను వారి యొక్క సంపద మొత్తం దోచుకొని పోయినప్పుడు అబ్రహాంకు తెలిసినప్పుడు మరి అబ్రహాం ఆ యొక్క రాజులతో యుద్ధానికి వచ్చాడు. ఎంతమందితో వచ్చాడండి? తన ఇంట పుట్టినటువంటి నిబంధన చేయబడినటువంటి ఎంతమంది అంట? 318 మందితోటి 5 మంది రాజులతో యుద్ధం చేయగలిగినటువంటి శక్తి ఎలా వచ్చింది? మీరు ఒక మారు ఆలోచించండి. ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానడగును. అంటే 318 ఇంటూ 1000 3 లక్షలు అవుతారండి. ఏం లెక్కలు చెప్పండి? 31,000. 318కి 3 సున్నాలు చుట్టండి అమ్మా. 1 10 100 1000 10,000 లక్ష 3,18,000. దేవుని యొక్క శక్తి చూడండి. ఒంటరిని వాడు 1000 మంది సమానం. 318 తన ఇంట అలవర్చబడినటువంటి జనముతో వెళ్ళి 5 మంది రాజులు, అంటే బహుశా ఒక రాజుకు 1 లక్ష తీసుకున్న 5 లక్షల మంది రాజు, అంటే 4 రాజులను ఓడగొట్టినటువంటి 5 రాజులను ఓడగొట్టేందుకు 318 మందితో పోయి వారిని జయించి ఓడగొట్టి తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంట? ఎవరెవరు ఎదుర్కొన్నారు? ఎవరు ఎదుర్కొన్నారు? సొదొమరాజు. చదవండి. సొదొమరాజు అబ్రహామును ఎదుర్కొనుటకు రాజులోయ అను యావే లోయ బట్టికు బయలుదేరి వచ్చాను. యెరూషలేం వరకు వచ్చాడు. తర్వాత మరియు షాలేము రాజు అంటే యెరూషలేం రాజు. షాలోం అంటే యెరూషలేం. దానికి మరి షాలోం రాజు అయినటువంటి మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చి అబ్రహామునకు ఇచ్చాడు. మరి షాలోం రాజు యెరూషలేం యొక్క రాజు అయినటువంటి మెల్కీసెదెకు అనగా నీతికి రాజనియు సమాధానకు అధిపతి అయినటువంటి రాజు. ఆ రోజులలోనే నీతికి రాజు, సమాధానానికి రాజు ఎవరండి? నా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేంలో రాజుగా ఉండి అబ్రహామును ఎదుర్కొనుటకు యావే లోయ, యెహోవా లోయ వరకు వెళ్ళి ఆయన ఆశీర్వదించి రొట్టె ద్రాక్షారసము, సాక్రమెంట్, హోలీ సాక్రమెంట్, పరిశుద్ధ బల్ల, శిలువ బలియాగానే అబ్రహామునకు, అనాదిలోనే అబ్రహామునకు మరి ఈ యొక్క పరిశుద్ధ సంస్కారం అన్నటువంటిది ఆయన రాబోయే రోజులలో కొన్ని 100,000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు యెరూషలేములో చేయనున్నటువంటి ఆ యొక్క ప్రజాపతి బలిగా ముందుగానే ఈ యొక్క యెరూషలేము నుంచి మరి అబ్రహాముని ఎదుర్కొని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మరి అబ్రహాము ఆయన చేసినటువంటి ప్రతి దాంట్లో 10వ భాగము ఆయనకి ఇచ్చాడు. 10వ భాగం ఎవరికి ఇస్తామండి? మనం యాజకులకి ఇస్తాం. ఆయన ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుడు కాబట్టే మరి మామూలు ప్రధాన యాజకుడు అహరోను వంశావుల నుంచి వచ్చినటువంటి, లేవి వంశావుల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు సంవత్సరానికి ఒక్కమారే అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ యొక్క యెరూషలేము మందిరంలోకి వెళ్ళగలిగినటువంటి వారు. కానీ ఈ ప్రధాన యాజకుడైతే ఒక్కమారే తన ప్రశస్త రక్తం ద్వారా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పరలోక మార్గమునకు మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళుటకు ఆ యొక్క అడ్డంకి, తెర అన్నటువంటి అడ్డంకిని తొలగించినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఇది ఒక లోయ, షావే లోయ. మరి దానికన్నా ముందుగానే దేవుడు ఇశ్రాయేలీయులను, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు మోషే ద్వారా కనాను దేశం తీసుకొని వస్తున్నాడు. వారు కనాను దేశంకు పోకముందే ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా యెహోవా దేవుడు ఒక చక్కని ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞించాడో దయచేసి చూసుకోండి. ద్వితీయోపదేశము 11వ అధ్యాయం 10 నుంచి 14 వచనంలో చదివితే, మీరు నది దాటి వెళ్ళుచున్నటువంటి, అనగా యొర్దాను నది దాటు మీరు స్వాధీనపరుచుకున్న దేశము, కొండలు లోయలు గల దేశము, ఆకాశ వర్షమును త్రాగును. మీరు ఆ యొక్క పాలుతీనులు ప్రవహించే దేశంలో మీరు వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా యెహోవాను సేవించవలను. అన్య జనాంగములను, అన్య దేవతలను మీరు ఏమాత్రం కూడా సేవించకూడదు. ఎందుకనగా అది కొండలు లోయలు కలిగినటువంటి దేశము, అది ఆకాశ వర్షమును త్రాగును. కాబట్టి మీరు ఆ యొక్క దేశంలో మీరు నాటని చెట్లను, మీరు కట్టని ఇళ్లను మీరు స్వాధీనపరచుకొందురు. ఎందుకనగా మీకన్నా ముందుగానే 7 జనాంగములైనటువంటి పెరిజ్జీయులను, మోయాబీయులను, కనానీయులను, అనేకులైనటువంటి ఆ యొక్క 7 జాతుల వారిని
వెళ్ళగొట్టి మీకు స్వాధీనపరుస్తున్నాను. రెడీమేడ్ హౌసెస్, రెడీమేడ్ ల్యాండ్, ఇట్స్ అ ప్రామిస్ ల్యాండ్. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ప్రామిస్ సన్ ఇస్సాకును వాగ్దాన కుమారుడిగా ఇచ్చి నీ సంతానానికి 430 సంవత్సరాల తర్వాత పాలస్తీనా దేశమును వాగ్దాన ప్రామిస్ ల్యాండ్గా నేను ఇస్తానని చెప్పి మోషే ప్రవక్త అయిన మోషే ద్వారా చెప్తున్నాడు. మీరు వెళ్ళే ఆ యొక్క పాలస్తీనా దేశము కొండలు లోయలు కలిగినటువంటి దేశము, సస్య సమృద్ధి కలిగినటువంటి దేశము. మరి ఆ కొండలపైన నదులు పారుతుంది, లోయలలో సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుంది, పచ్చిక కలిగినటువంటి మీ యొక్క పశువులకు మీ యొక్క సంపదకు ప్రశస్తముగా చక్కని ఆహారము వాటికి నేను తయారు చేసి పెట్టింటున్నాను అని తెలియజేస్తూ మరి ముందుగానే ఆ యొక్క దేశాన్ని గురించి యెహోవా దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతే మాత్రమే కాకుండా మరి ఆ దేశానికి సరిహద్దులను కూడా ఏర్పాటు చేసి ఆ సరిహద్దులలో మీరు జీవించాలని సెలవిచ్చాడు. సంఖ్యాకాండము 34వ అధ్యాయము 2 నుంచి 12 వచనం చూస్తే వారికి 12 గోత్రముల వారికి యెహోవా దేవుడు ముందుగానే ఆ యొక్క పాలస్తీనా దేశం ఎక్కడి నుంచి మొదలుపెట్టుకొని ఎక్కడి వరకు రావాలి, మహాసముద్రమైనటువంటి మధ్యధరా సముద్రం వరకు, యొర్దాను నది మొదలుకొని ఎరికో నుంచి నుంచి గాజా వరకు, ఆ తర్వాత మీరు మీ 12 గోత్రముల వారు హెబ్రోన్ను ఏ విధంగా ఆక్రమించుకోవాలి, 12 గోత్రముల వారికి మరి యోసేపు సంతానం వారికి మరి ఆ 12 గోత్రాలు పంచిస్తూ ఆ యొక్క సంఖ్యాకాండములు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్నామా. మరి 2 నుంచి 12 వస్తే బార్డర్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రముల వారు ఉండినటువంటి ఒరిజినల్ ల్యాండ్ మార్క్ వారికి దేవుడు ముందుగానే ఇచ్చాడు. అనగా బార్డర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నది దాటి యొర్దాను నది వారికి హద్దు. యొర్దాను నది నుంచి మధ్యధరా సముద్రం వరకు, మధ్యధరా సముద్రం నుంచి గలిలయ సముద్రం వరకు, గలిలయ సముద్రం నుంచి మరి ఆ యొక్క గలిలయ సముద్రము మృత సముద్రం వరకు, డెడ్ సీ వరకు ఇదంతా వారికి దేవుడు ఇస్తున్నట్టే. మీరు వెనక మ్యాప్లో చూసుకుంటే ఇజ్రాయెల్ యొక్క పటంలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆ బార్డర్స్ కూడా ఒక్కొక్క గోత్రానికి ఏ విధంగా ఇచ్చిన విషయాలు మీకు తెలుస్తుంది. మరి కాబట్టి వారి యొక్క బార్డర్స్ను దేవుడిచ్చిన బార్డర్స్ను చాలా పోగొట్టుకున్నారు ఇశ్రాయేలీలు. మరి షోమ్రోన్ ఇశ్రాయేలుగా, ఆ తర్వాత యెరూషలేము యూదా ప్రజలకుగా, 2 గోత్రముల వారికి 10 గోత్రములకు ఇస్తే మరి వారు పాలస్తీనా దేశంలోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క లోయ అనుభవంతో వారు ఉండినప్పటికీ కొండల అనుభవము, లోయల అనుభవము, వారి యొక్క జీవిత విధానము ఎంత గొప్ప సంస్కృతి కలిగినటువంటి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడికి ఇచ్చాడు. మన ఇండియాలో మన ఒక వాల్యూ ఉంది, మన సోషల్ స్టూడెంట్స్కి అందరికీ తెలుసు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంటి? సింధు నాగరికత లోయ ప్రాంతంలోనే ఉంది. ఎందుకంటే మరి మొన్న వెళ్ళినటువంటి బియాస్ నదిలో ఎంతమంది చనిపోయినారు? 24 మంది చనిపోయినారు. ఆ యొక్క సింధు నది యొక్క ఉపనదే ఈ యొక్క బియాస్ నది. బియాస్, రావిస్, ఇంకా ఒక 4-5 ఉపనదులు ఉన్నాయి. ఇప్పుడు ఆ యొక్క ఉపనదులలో సింధు నాగరికత చాలా ఎంతో మరి మన భారతదేశంలో అనాదిలో నుంచి సింధు నాగరికత వెళ్ళి విరిసింది. బాబిలోనియన్ నాగరికతకు సమానంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ భారతదేశంలో ఉండింది. మరి ఈజిప్టులో కూడా అది నైల్ వ్యాలీ రివర్ యొక్క సివిలైజేషన్ ఏ విధంగా వచ్చిందో ఆ విధమైనటువంటి మరి ప్రపంచంలో అక్కడక్కడ మంచి సివిలైజేషన్ ఉంది. ఇక్కడ కూడా మరి దేవుడు కొండలు లోయలు కలిగినట్టు సస్యశ్యామలైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పేసి అని మొట్టమొదటిగా ఇచ్చిన పద్ధతి ప్రకారము మరి అబ్రహాం కాలంలోనే దేవుడు యావే లోయ, షావే అన్నటువంటి యావే లోయలో ఎంతగానో ఆశీర్వదించి అబ్రహామునకు 10వ భాగము దేవుడే ఇచ్చాడు. అబ్రహాం ద్వారా దేవుడు 10వ భాగం తీసుకొని దేవుడు అబ్రహాంను ఆశీర్వదించి ఆ యొక్క సంతానం అంతా తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథం 65:15 వచనంలో చూస్తే మనకు షారోను గొర్రెల మేత స్థలమగును భూమి. షారోన్ అటువంటి గొర్రెలకు భూమి, ప్రశస్తమైనటువంటి మంచి ల్యాండ్గా, అంటే గ్రీన్ ప్యాస్చర్స్ కలిగినటువంటి భూమిగా షారోన్ గొర్రెల భూమి అగును. ఆకోరులోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఆకోరులోయ
అనేకమైన లోయలు చెప్తున్నాను చూడండి. బైబిల్లో చాలా లోయలు ఉన్నాయి, అందులో కొన్ని లోయలు మాత్రమే తీసుకుంటున్నా. ఈ గాఢాంధకారపు లోయలోకి వెళ్ళకముందు కొన్ని లోయల గురించి మీకు ఆ యొక్క అనుభవంలోకి తీసుకొస్తున్నా. ఎందుకనగా మరి గొర్రెలను మనుషులతో పోలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశంలో మనం గొర్రె లాంటి వారమని, మేకలు సైతాన్ యొక్క సాదృశ్యమని, మనం గొర్రెలుగా ఉండాలని, గొర్రెలు దేవుని యొక్క భుజం పైన కూర్చొని పరలోక రాజ్యానికి వెళ్ళాలని, మరి మేకలైతే అవి తప్పిపోయేటివి, ఈ లోక ప్రకారం ఉండేటివి, కాబట్టి గొర్రెలను మేకలను వేరు చేసినట్లు మిమ్మల్ని వేరు చేస్తా అని చెప్తూ మరి షారోను గొర్రెలకు చక్కని మేతమేయి భూమిగా చేస్తాను, ఆకరులోయలో పశువులు పరుండు స్థలముగా ఉండును అని దేవుడు ఆశీర్వదిస్తూ మరి ఇంకా కొన్ని లోయల గురించి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క యావే లోయ, రాజుల యొక్క లోయ చూస్తే ఒక రాజు చాలా ముందుగానే తొందరపడి తప్పు చేసి ఆ లోయలోనే పాతిపెట్టబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మంచి రాజే, చాలా అందమైనటువంటి వాడు, కానీ తన యొక్క అందము, అహంకారము, తండ్రి పైన తిరుగుబాటు చేసినటువంటి రాజుగా ఆయన ఒక లోయలో పెట్టబడినట్టుగా మనం చూస్తాం. 2వ రాజులు 18వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఈ రాజు లోయ అంటే ఈ యావే లోయ, అబ్రహామునకు ఎక్కడైతే యావే లోయ చూపించాడో ఆ యావే లోయలోనే 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనంలో రాజు లోయలో అబ్షాలోము తన పేరిట ఒక స్తంభమును పెట్టి ఉండెను. తర్వాత చూసుకోండి అమ్మా, ఎందుకు అబ్షాలం ఎవరు? దావీదు కుమారుడు. అబ్షాలోము అంత అందమైనటువంటి వాడు ఇశ్రాయేలులో ఉన్నాడమ్మా? చాలా అందగాడు. సొలొమోను తర్వాత పుట్టినటువంటి వాడు అబ్షాలోము కదయ్య గారు. అబ్షాలోము వెంట్రుకలు చాలా కిందికి ఉంటాయి. ప్రతి సంవత్సరము ఆ వెంట్రుకలు కత్తిరించి తూకం వేసేవాడట. చాలా చక్కని నన్నెత్తి మొదలుకొని అరికాలు వరకు ఏ లోపము లేనటువంటి అంత అందగాడు అబ్షాలోము. కానీ హృదయం దేవునికి చాలా దూరంగా ఉంది. తండ్రిని వెంటాడి చంపాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, దావీదు రాజు యొక్క సింహాసనమును ఆక్రమించుకోవాలని చూసినటువంటి వ్యక్తి, చాలా అనేకమైనటువంటి అపరాధం చేసినటువంటి వ్యక్తి. కానీ అబ్షాలోము కుమారులేరు. కాబట్టి మరి ఏం చేశాడంటే ఆయన ముందుగానే ఆ రాజులోయలో అబ్షాలోము పేరుడు ఒక స్తంభం నిలబెట్టుకున్నాడంట. నాకెటు సంతానం లేదు, నా తర్వాత మరి నా అన్న అయినటువంటి సొలొమోనుకు రాజ్యం వెళ్తుంది, కాబట్టి రాజులోయలో నా యొక్క స్టాచ్యూ ఉండాలి, నా యొక్క ఒక స్తంభం ఉండాలని కట్టుకున్నారట. అదే ప్రదేశంలో, అదే యావే లోయలో, అదే యొక్క రాజుల లోయలో అబ్షాలోమును చంపినప్పుడు జనులందరూ తీసుకెళ్ళేసేసి ఆ లోయలో పడేసి రాళ్ళ కుప్ప పెట్టేసి పేర్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత మరి సంఖ్యాకాండము 13వ అధ్యాయం 24వ వచనం చూస్తే చాలా చక్కని లోయ అండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 24లో చూస్తే మరి మోషే గారు, ప్రవక్త అయిన మోషే గారు, అయ్యా మీరు పాలస్తీనా దేశానికి వెళుతున్నారు, మీరు వెళ్ళి ఆ దేశం అంతా సంచారం చేసి ఆ దేశం ఏ విధంగా ఉందో, అది కొండలు లోయలు కలిగిన దేశము, మరి వారు గుడారంలో నివాసం చేస్తారో, కొండలలో నివాసం చేస్తారో, కొండలపైన మరి నివాసం చేస్తారో, వాళ్ళ పట్టణాలు ఏమున్నాయో, మరి గోపురాలు కలిగిన పట్టణాలు చూసిరండి. ఎందుకంటే ఎరికో పట్టణం ప్రహారీ మనకు కనిపిస్తుంది కదా, చాలా గొప్ప ఎరికో పట్టణం చుట్టూ ప్రహారీ కూడా ఉంది. కాబట్టి ఆ యొక్క రాజ్యాలన్నీ, మరి ఫిలిస్తీయ రాజ్యాలన్నీ చాలా బలమైన రాజ్యాలు, మరి ఉన్నతమైనటువంటి దేహులు వాళ్ళు అని పంపించినప్పుడు యెహోషువ కాలేబు ఇద్దరు వెళ్ళి చూసేస్తారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు వెళ్ళి చూసేస్తారు. 40 దినాలు ఆ ప్రదేశం అంతా చూసి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మోషే గారు అక్కడ కొన్ని ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు, అక్కడున్న పండ్లు కూడా తీసుకురండి ఏ విధంగా ఉన్నాయో అని చెప్పినప్పుడు అక్కడ ఆ యొక్క లోయలో మరి వాళ్ళు ఏం చేశారట, ఒక ద్రాక్ష చెట్టు యొక్క గెల చూశారట. ద్రాక్ష చెట్టు గెలను చూసి ఆ యొక్క గెలను కోసి ఏం చేశారంట, ఒక దండె పైన అంటే ఒక లావుపాటి కర్ర మీద వాళ్ళ భుజం మీద పెట్టుకొని 2 మనుషులు మోసుకుంటూ వచ్చారంట. అంటే ఎంత పెద్దగా ఉందండి ఆ యొక్క ద్రాక్ష గెల. 2 మోయగలిగినటువంటి 2 బలాఢ్యులు
మోయగలిగినటువంటి ద్రాక్ష గెల అంటే ఆ లోయలో మరి ఎంత సస్యశ్యామలముగా ఆ యొక్క ద్రాక్ష పంట ఉంది. ఇప్పుడు కూడా ద మెడిటరేనియన్ వైన్ ఈజ్ ద బెస్ట్ వైన్. ఇప్పుడు కూడా ద్రాక్షారసం మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఈ యొక్క పాలు తినలు ప్రవహించే యొర్దాను ప్రాంతములో పండుచున్నటువంటి ఈ లోయలో ఉన్నటువంటి పంటలు చాలా ప్రశస్తమైన పంటలు. ఆ పంటలు ప్రపంచం మొత్తానికి పేరెన్నికైనటువంటివి. ఆ యొక్క ఖర్జూరం అయితేనే మరి ఎరికో పట్టణానికి ఈత చెట్ల పట్టణం అని కూడా పేరు. 70 ఈత చెట్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఈత చెట్ల లోయ అని కూడా దానికి ఎరికోకు ప్రసిద్ధమైనటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఖర్జూర పండ్లైతేనేమి, అక్కడ దానిమ్మ పండ్లైతేనేమి, అక్కడ పడినటువంటి ద్రాక్ష గెలలైతేనేమి ఎంతో చాలా. మరి ఆ యొక్క లోయ పేరు ఏమని పేరు పెట్టారండి? ఎస్కోలు లోయ. అంటే మరి ద్రాక్ష తోటలకు ప్రసిద్ధమైనటువంటిది కాబట్టి స్వచ్ఛమైనటువంటి ద్రాక్షారసం. అందుకనే కానాలో దేవుడు ఏం చేశాడు? ఆ నీళ్ళని తీసుకొచ్చి ద్రాక్షారసం చేశాడు. మరి ఆ యొక్క యేసుప్రభు వారు చేసినట్టు మొట్టమొదటి సూచన క్రియ కానా వివాహానికి వెళ్తున్నప్పుడు ఆయన ప్రయాణమే వెళ్తున్నాడు ఈ లోయ వెంట. ఈ లోయలలో ప్రదేశంలో కొండలకు లోయలలో వెళ్తున్నారు. మరి ఆ చక్కని సువాసన కలిగినటువంటిది ఎరుకో పట్టణం అంటే సువాసన కలిగినటువంటి పట్టణం. ఎందుకంటే ఈ యొక్క ఎష్కోలు లోయతో కూడినటువంటి ద్రాక్ష పూలు, ద్రాక్ష వనములు, అంటిపోతే ఈ యొక్క దానిమ్మ ఫలాలు వాటితోటి ఎంతో సుగంధమైనటువంటిది. వాటికి చెట్లకు ఉన్నటువంటి ఆ తేనె పట్టులు చుక్కలు కారుతుంటాయట. కాబట్టి మరి యోనాతాను ఆ యొక్క అరణ్యంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు తన యొక్క కర్ర కొనతోటి ఆ యొక్క కారుచున్నటువంటి తేనె తెట్టెను కొద్దిగా ముంచుకొని తిన్న వెంటనే తన కళ్ళు తెరవబడ్డాయి, శక్తి వచ్చింది. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి ఇశ్రాయేల్ దేశంలో ఎంత బలమైన ఆహారము, ఎంత బలవర్ధకమైన ఆహారము, ఎంత బలమైనటువంటి లోయలు ఉన్నాయి అనేందుకు ఇది ఒక మంచి ఉదాహరణ. అంటే కానీ వారికి దేవుడు సకల సమృద్ధితో కూడినటువంటి లోయలో ఉన్నటువంటి పంటలంతా దేవుడిస్తున్నాడు. మరి ఎష్కేలు లోయలో ఇంత గొప్పగా మనం చూసాం. తర్వాత మరి ఇంకొక లోయలోకి మనం వెళ్దామండి. దావీదు గారి యొక్క లోయ. ఈ యొక్క 23వ కీర్తన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని ఈ యొక్క గాఢాంధకారమైన లోయలో ప్రయాణం చేశాడు. కాబట్టి తాను తన యొక్క గొర్రెల మందలు ఈ యొక్క గాఢాంధకారపు లోయలో సంచారం చేశాడు. కాబట్టి ఆ లోయను గురించి నేను ఫస్ట్ సండే చెప్తానండి. ఆ లోయ అది 4.5 మైళ్ళ పొడవు ఉన్నటువంటి ఒక లోయ ఇప్పటికీ ఉంది పాలస్తీనాలో. ఆ యొక్క యెరూషలేము నుంచి యొర్దానుకు దక్షిణ మార్గంలో వెళ్తే మధ్యధరా సముద్రం వరకు వెళ్తున్నటువంటి ఆ యొక్క లోయ చాలా భయంకరమైనటువంటి లోయ. కాబట్టి గాఢాంధకారపు లోయ అని దావీదు గారు రాశారు. ఆ లోయలో ప్రతి గొర్రెల కాపరి, ఎవ్రీ షెపర్డ్ విత్ హిజ్ షీప్ హెర్డ్ అంటే తన యొక్క మందతో ప్రతి సంవత్సరము ఆ యొక్క లోయలో నుంచి ప్రయాణం చేయవలసిన వాడుగా ఉంటున్నాడు. పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి గొర్రెల కాపరి ఎవరైనా కానీ 300 గొర్రెలు ఉండని, 3000 గొర్రెలు ఉండని, అంతకన్నా ఎక్కువ గొర్రెలు ఉండని, సంపద కలిగినటువంటి ఏ గొర్రెల కాపరి అయినా కూడా ఈ గాఢాంధకార పొలిలో సంవత్సరానికి ఒక్క మారన్న ఈ లోయ దాటకపోతే ఆ గొర్రెలు చూలు కట్టవు, వాటికి ప్రసవము, అవి గర్భం ధరించవు. మరి గర్భం అన్నటువంటి విషయానికి వస్తే చాలా లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఎందుకనగా మరి 9 నెలలు గర్భము మోస్తేనే ఆ ప్రసవేసిన బర్త్ ప్యాంగ్స్, ఆ ప్రసవ వేదన యొక్క కాన్పు యొక్క వేదనలు చూస్తేనే తల్లికి పుట్టినటువంటి కుమారుని యొక్క ఆనందం కలుగుతుంది. ఆ ఆనందానికి ముందు భయంకరమైనటువంటి నొప్పులు రావాలి. భయంకరమైన నొప్పులు రావాలంటే ఈ గాఢాంధకారపు లోయలో సంచరించినప్పుడే అవి చూలు కట్టి పిల్లలను మరి సమృద్ధిగా ఒక్కొక్క గొర్రె అది 6 పిల్లలను కానీ 8 పిల్లలు కానీ మరి కౌల పిల్లలను మల్టీఫోల్డ్గా పుడతాయట. అంత సంపద వస్తుంది ఈ గాఢాంధకారపు లోయలలో. ఆ లోయలో ప్రయాణం చేసినటువంటి దావీదు రాజు గారు కాబట్టే ఈ లోయలోకి వస్తున్నాడు. ఏ లోయలోకి?
మొదటి సమూయేలు 17వ అధ్యాయము 2-3 వచనాలు మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 2-3 వచనాలు మనం గమనిస్తే, అక్కడ ఏలాలోయ, ఈ కొండపైన ఇశ్రాయేలుడు, ఆ కొండపైన ఫిలిస్తీయులు జయమని యుద్ధానికి వస్తున్నారు. అట్లా ఎన్ని దినాలు గడిచాయండి? 40 దినాలు. మరి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను అవహేళన చేస్తున్నారు. మీరు ధైర్యవంతుడు ఒక్కడూ లేడా? మీ సౌలురాజుకు ధైర్యం లేదా? మరి మీ సౌలురాజు అందరికన్నా ఉన్నత దేవుడు కదా. మాకు దేవుడు అవసరం లేదు, యెహోవా దేవుడు అవసరం లేదు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మా చుట్టూ ఉన్నటువంటి కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, మొయాబీయులు, ఇక ఫిలిస్తీయులకు అందరికీ ఉన్నటువంటి సర్దారులాగా రాజులు ఉన్నట్టు మాకు కూడా ఒక రాజు కావాలని చెప్పేసి సమూయేలును శోధించి, యెహోవా దేవుని యొక్క నాయకత్వం నుంచి, ఆయన రాజరికం నుంచి మాకు వద్దు అని చెప్పి బయటకు వచ్చి, మానవుడే మాకు ఒక రాజు కావాలి, మానవుడే మమ్మల్ని పరిపాలన చేయాలా, దేవుని యొక్క పరిపాలన కిందకి మేము ఉండమని తిరుగుబాటు చేసినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీలను సున్నతి లేనటువంటి ఈ యొక్క ఫిలిస్తీయుడు వారి 40 దినాలు అవహేళన చేస్తున్నాడు. మీలో ఒక్కరేనూ లేరా? మీరు సౌలు రాజుకు ధైర్యం లేదా? మీరు ఎన్నుకుంటారు కదా, యెహోవా మా దేవుడు అని చెప్పేసి అంటారు కదా. మరి ఇప్పుడు మీ యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షించలేడా? రండి నాతో యుద్ధం చేయండి అని ఆ యొక్క గొల్యాతు మన పాటలు పడతారు మన పిల్లవాళ్ళు అన్నప్పుడు, మరి ఆ కొండపైన ఈ కొండపైన మధ్యన ఏం లోయ ఉందట? ఏలాలోయ. అప్పటికే 40 రోజులు అయిపోయింది. మరి యెషై తన కుమారుడు, చివరి కుమారుడు దావీదు చెప్తున్నాడు, అయ్యా మరి చాలా రోజులైంది, యుద్ధానికి వెళ్ళి నీ 3 అన్నలు ఉన్నారు, బలాఢ్యులు, శూరులు. మరి దావీదు యొక్క అన్నలు, అప్పటికే ఈయన గొర్రెల కాపరి, వాళ్ళ అన్నలు చాలా యుద్ధంలో ఆరితేరినటువంటి వాళ్ళు, ఆజానుబాహువులు. సమూయేలు వెళ్ళినప్పుడు మొదటివాడే నిజంగా దేవుడు ఎన్నుకున్నాడో, రెండోవాడిని ఎన్నుకున్నాడో, మూడోవాడిని ఎన్నుకున్నాడో అని సౌలే భ్రమపడ్డాడు. అంత గొప్ప ఉన్నత దేవులు, ధైర్యవంతులు సౌలు యొక్క సైన్యంలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఆ యొక్క గొల్యాతును ఎదిరించేందుకు చేత కానప్పుడు, మరి గొర్రెల కాపరి అయినటువంటి, గొర్రెలను కాసుకుని అడవిలో ఉన్నటువంటి దానియేలుకి ఎక్కడిదండి ధైర్యం? ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు సజీవుడైనటువంటి యెహోవా దేవుని, ఆకాశం భూమికిని దేవుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి, యెహోవా దేవుని నామమును దూషించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడో అని చెప్పగలిగిన ధైర్యం ఏ విధంగా వచ్చింది? ఈ గాఢాంధకారపు లోయలో తన యొక్క గొర్రెలను దాటించాడు కాబట్టి, ఆ గొర్రెలను దాటించినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను చూసినటువంటి వాడు కాబట్టి, వచ్చే సండే రోజు ఆ యొక్క గాఢాంధకారపు లోయను మనం ధ్యానిస్తున్నాం కాబట్టి, ముందుగానే మీకు ఈ విషయాలని, లోయలను గురించినటువంటి విషయాలు మిమ్మల్ని హృదయపూర్వకంగా మీ హృదయంలో సిద్ధపరుస్తూ ఈ విధంగా చేస్తున్నాను. ఆ ధైర్యం రావాలి. దావీదుకు వచ్చినటువంటి ధైర్యం, అంత ఉన్నత దేవుడైనటువంటి గొల్యాతును చంపగలిగినటువంటి ధైర్యము వస్తుందంటే, ప్రతి ఒక్కరి మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, మనకొక్కరికి మన జీవిత కాలంలో ఇటువంటి గాఢాంధకారపు లోయలో మనం ప్రవేశించక తప్పదు. ఆ గాఢాంధకారాన్ని మనం ఎదిరించక తప్పదు. ఆ గాఢాంధకార జీవితాన్ని మనము జయించక తప్పదు అన్నటువంటి విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పలా చూపించాడు. ఈ యొక్క ఏలాలోయలో మనకందరికీ తెలుసు, చిన్నపిల్లల కానించి పాట పాడుతుంటారు. మరి ఏలాలోయలో ఏ విధంగా దావీదు ఆ యొక్క గొల్యాతును చంపాడో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి యెహెజ్కేలుకు ఒక పెద్ద దర్శనం చూపించాడు దేవుడు. యెహెజ్కేలుకు పెద్ద దర్శనం చూపించి, యెహెజ్కేలు 37వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనంలో ఒక పెద్ద లోయ చూపించాడు. ఆ లోయలో అనేకమైనటువంటి ఎముకలు ఉన్నాయి. అది ద వ్యాలీ ఆఫ్ బోన్స్ అంటారు దాన్ని. ఎముకల లోయ. మనుషులు ఎవరు లేరు ఆ లోయలో, అన్ని ఎముకలే. అంటే ఎంతమంది చనిపోయినారో, కోటానుకోట్ల మంది చనిపోయి ఉంటారు. ఆ లోయలు ఒట్టి ఎముకలే మిగిలినాయంట, పుర్రెలు, ఎముకలు అంత మాత్రమే. మరి అప్పుడు ఏమంటాయంట, యెహోవా దేవుని యొక్క ఆత్మ యెహెజ్కేలును ఆ లోయలోనికి తీసుకొని వెళ్ళి, యెహెజ్కేలునికి ఏం కనిపిస్తున్నది అని చెప్పేసి ఆత్మపూర్ణుడిగా ప్రశ్నించగా, ప్రభువా యెహోవా, నాకు ఈ యొక్క లోయలో పుర్రెలు, ఆ యొక్క ఎముకలు కనిపిస్తున్నాయి. మరి ఎలుగెత్తి ప్రవచనం చెప్పు, నరులారా తిరిగి రండి అని చెప్పేసేసి, మరి ఎలుగెత్తి నీవు ప్రవచనం చెప్పు. మరి ప్రవచనం చెప్పిన ఏమైంది? ఆ యొక్క లోయలో, ఆ యొక్క ఎముకల లోయలో గడిబిడి మొదలైపోయింది.
దేవుని యొక్క వాక్కు ప్రవచించగానే ఎక్కడో ఉన్నటువంటి ఎముక ఎగురొచ్చి ఇంకో చాట కరుచుకుండింది, ఎక్కడో ఉన్నటువంటి పుర్ర ఎగురొచ్చేసేసి ఆ యొక్క స్కెల్టన్కు కరుచుకుంటుంది. ఎవరి ఎముకలు వాళ్ళకు వచ్చేసినాయి, ఎవరి పుర్రెలు వాళ్ళకు వచ్చేసాయి, స్కెలిటన్స్ అన్నీ లేచి నిలబడ్డాయి, కానీ వేల కొద్ది నిలబడ్డాయి. అంతేనా? మరి ఆ యొక్క వాటికి స్కెలిటన్స్ మాత్రం నిలబెట్టి ఎందుకని చూపిస్తున్నా, ప్రవచనం ఎత్తి వాటిలోనికి జీవం కలగజేయము. చూడు, దేవుడు మనిషిని ద్వారా కార్యం చేస్తున్నాడు, ఇది మాత్రం మర్చిపోవద్దు. మనము మరి సౌజన్య సహోదరు ఒక పాట పాడింది, దేవుడు ఈ లోకంలో మనకొక్కొక్కరికి ఒక పని అప్పచెప్పి ఈ భూలోకంలో పంపిస్తున్నాడు. అంటే మనం ఎంత గొప్పవారమో మనం ఆలోచించుకోవాలి. నాలో ఏమి లేదు, నేను చేతగాని వాణి, నేను పనికివాలిని వాణి, నాలో ఏ యోగ్యతలు లేవని ఎప్పటికి మాత్రం అనుకోవద్దు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నీ సహోదరుడు వ్యర్థుడో అన్నటువంటి వాడిని తప్పకుండా విమర్శలోనికి ఏం తీసుకొస్తాడా అంటాడు. రాకా అన్నటువంటి పదము ఇంగ్లీష్లో ఉపయోగిస్తాడు. ఈ వ్యర్థుడు అన్నటువంటి మాట, వీడు వ్యర్థమైనటువంటి వాడు, వీడి పనికి మాలిన వాడు, వీనికి ఏం చేతగాని వాడు అని మాత్రము పొరపాటున కూడా పరిశుద్ధ గ్రంథం తెలిసినటువంటి వారు దేవుని బిడ్డలైనటువంటి అనకూడదు. ఈ యొక్క దేవుని యొక్క సృష్టిలో ప్రతి సృష్టి అది అవసరమైనటువంటిదే. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి మనుషునికి అవసరమైంది. అందుకోసమే మనుషుని కోసం ముందుగానే సృష్టిని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నతమైన స్థితిలో మనిషిని ఏర్పాటు చేస్తే మనకిచ్చినటువంటి తలాంతను మనం ఉపయోగించుకోలేక, మనలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోలేక, మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇతరులకు పంచలేక, మనల్ని మనం కించవచ్చుకుంటూ మనల్ని మనము తగ్గించుకొనుచు దేవుడు మన ఉన్నత స్థితిలో హెచ్చైన స్థితిలోనే తీసుకొని రావాలని చెప్పేసి అనుకుంటుంటే మనల్ని మనము డిగ్రేడ్ చేసుకుంటున్నాం. అందుకోసమే మన యొక్క కుటుంబాలలో ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది, ఆత్మీయ అనుభవం లేదు, దేవుని యొక్క వాక్యం లేదు. ఇప్పుడు మనకు మరి ఎన్ని కుటుంబాలలో మరి కుటుంబ ప్రార్థనలు పాటల్లో మరి కుటుంబ ప్రార్థనలు అనేక కుటుంబాలలో ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పేసి సహోదరు పాడినటువంటి పాటలో ఉంది. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. కుటుంబ ప్రార్థన లేకపోతే ఆ కుటుంబంలో జీవం అన్నటువంటిది ఉండదు. ప్రార్థన, కుటుంబ ప్రార్థన, కుటుంబ పాటలు, ప్రార్థన దేవునికి మహిమ చెల్లించాలి. మరి ఆ యొక్క హెచ్కేలు ప్రవచనం ఎత్తి మరి జీవము కలుగునగాక అనేకల్లా ఎక్కడెక్కడ కండరాలు నరాలు వచ్చేసేసేసి నిలబడ్డాయి మరి నాసికారంధ్రంలోనికి. యెహోవా దేవుడు మానవుని యొక్క నాసికారంధ్రంలోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయినట్లు ఆ యొక్క ఎముకల లోయలో అనేకులు మరి కోటాను కోట్ల మంది లేచి నిలబడి మరి సజీవులుగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే నీవు చనిపోయినా సజీవుడుగా దేవుడు లేపగలడు అనేందుకు ఇది సాదృశ్యంగా ఈ యొక్క లోయను గురించి హెచ్కేలు ప్రవక్తకు దేవుడు చూపిస్తున్నాడు. ద వ్యాలీ ఆఫ్ బోన్స్. నీవు ఎముక అయినప్పటికీ మరి నువ్వు బూడిదగా కాల్చబడినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క వాక్కు రాగానే ఆ బూడిద ఆత్మీయ శరీరంగా లేచి నిలబడుతుంది. చనిపోయిన మృతులు తిరిగి లేపబడతారు. నరులారా తిరిగి రెండని యెహోవా ఆజ్ఞాపించగా తిరిగి లేచి వస్తారని చెప్పేసి మోషే 90వ కీర్తనలో సెలవిచ్చిన రీతిగా మరి ఆ యొక్క లోయలోనికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా 3 నిమిషాలు 4 నిమిషాల టైం ఉంది. ఈ యొక్క లోయలలో చివరి లోయలకి మనము వస్తున్నాము. అంటే అనేక లోయలు ఉన్నాయి. ఇంపార్టెంట్ అయినటువంటి లోయలు మీకు తీసుకొని ఆ లోయలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితానికి, శారీరక ఆత్మీయ జీవితానికి సాదృశ్యమైనటువంటి పరిశుద్ధ లేఖనముల నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు ఈ యొక్క లోయల యొక్క అనుభవాలు, వాటిని మనం ఆనందించాలి, ఆస్వాదించాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి మనకు దేవుడు ఈ దినాన ఈ సంకల్పం ఇస్తున్నాడు. జకరియా ప్రవక్త 14వ అధ్యాయము 4వ వచనం ఒక మారు చూడండి దేవుని బిడ్డలారా. అమ్మ, ఆ దినమున యెరూషలేము తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదముంచగా, ఇది ఒక్క నిమిషం అమ్మా, ఎవరు ఆయన పాదముంచగా? ఎవరన్నా పేరు చెప్పాడమ్మా? ఆయన పేరు ఏమన్నా చెప్పాడా? ఆయన అన్నాడు అంతే. మరి జకరియా పాత నిబంధన కాలం ప్రవక్త ఈయన. మరి అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఒక వ్యక్తిని గురించి చూసినటువంటి వ్యక్తిని గురించి ఏం చెప్తున్నాడు? ఆయన ఆ దినమున యెరూషలేము తూర్పు దిక్కునున్నటువంటి ఒలీవల కొండ పైన ఆయన కాలు మోపగా ఆ యొక్క ఒలీవల కొండ తూర్పునకును పడమటకును నడిమికి విడిపోయెను. సగము కొండ
సగము కొండ ఉత్తరం తట్టునకును సగము కొండ దక్షిణ తట్టునకును జరుగును. హల్లెలూయా. గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఒక ఆయన వస్తాడంటండి, వచ్చి యెరూషలేమునకు తూర్పు తట్టున ఉన్నటువంటి ఆ యొక్క ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. ఆ కాలు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ కొండ తూర్పు తట్టునకును పడమ తట్టునకు విడిపోతుంది. కొండ కొంత భాగము ఉత్తర దిక్కు, కొంత భాగము పడమటి దిక్కు, మన దక్షిణ దిక్కు వెళ్ళిపోతే ఆ మధ్యలో ఏమవుతుందంటే విశాలమైనటువంటి ఒక లోయ ఏర్పడుతుందంట. ఆ లోయకు ఏమన్నా పేరు చెప్పాడమ్మా అక్కడ? చెప్పలేదు. దయచేసి చూడండి. యావేలు ప్రవక్త, యావేలు గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనంలో ఆ యొక్క విశాలమైనటువంటి లోయకు చాలా చక్కని పేరుంది. హల్లెలూయా. యెహోషాపాతు లోయలోనికి నేను తోడుకొని వచ్చేదను. మరి ఇక్కడ జకర్యా గ్రంథంలో ఒక పెద్దలో ఏర్పడింది. ఆయన వచ్చి కాలు మోపేలకల్లా ఈ మరి యోవులకి ఏం కనిపించిందంట, అన్యజనులందరినీ ఇస్రాయేలీయులను అన్యజనాంగములను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జనాంగమును ప్రతి భాషను మాట్లాడే వాళ్ళందరినీ నేను తీసుకొని వచ్చి మృతులైతేనేమి సజీవులైతేనేమి మధ్య ఆకాశంలో నుంచి హతసాక్షులైన పరిశుద్ధుల యొక్క సమూహంతోని ఈ యొక్క భూమికి వచ్చినటువంటి ఆ వ్యక్తులందరినీ యెహోషాపాతు లోయలోనికి తీసుకుని వెళ్తాడు. ఎందుకు తీసుకుని వెళ్తాడండి? అక్కడ ఆయన సింహాసనం పైన న్యాయపు తీర్పు తీర్చవలసిందిగా ఉంటున్నది. మరి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 12-13 వచనం చూస్తే, వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు ఆరోహణుడు కాగా అక్కడ ఉన్నటువంటి వారు, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు తేరి ఆకాశం వైపు చూచుచున్నారు? ఈ ఆరోహణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఏ విధంగా ఆరోహణుడైనడో అదే రీతిగా ఇదే కొండపైన ఆయన వచ్చు కాలం ఉన్నది. మరి అదే ఒలీవల కొండపైన యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణుడైపోగా రెండవ సెకండ్ కమింగ్ అప్పుడు రెండవ రాకడలో అదే యేసుక్రీస్తు ప్రభువారు అదే ఒలీవల కొండ పైన కాలు పెడితే ఆ ఒలీవల కొండ ఒక విశాలమైన లోయ ఏర్పడగా ఆ లోయకు యెహోషాపాతు యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి లోయ, షావే లోయ, యావే లోయ, యెహోషాపాతు లోయ, యెహోవా యొక్క కుమారత్వం కలిగినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఏ యొక్క ఒలీవల కొండపైన అయితే ధ్యానించాడో, ఏ ఒలీవల కొండ దగ్గరైతే ఆ యొక్క గొల్గతా కొండకు సమీపంగా ఉన్నటువంటి కొండ, ఆ యొక్క యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క 7 కొండలలో ప్రశస్తమైనటువంటి ఆ యొక్క కల్వరి కొండ, గొల్గతా కొండ, ఆ కొండకు సమీపమైనటువంటి ఈ యొక్క ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమైపోయినాడో ఆ ప్రభు తిరిగి రెండవ రాకడలో రానై ఉండి 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేయుటకు ఈ లోకంలోకి రానై ఉంటుండగా అక్కడ ప్రతి మానవునికి, అతడు అన్యుడే కానీ, క్రైస్తవుడే కానీ, యూదుడే కానీ, గ్రీకుడే కానీ, రోమియుడే కానీ, ఎవరైనా కానీ వారికి న్యాయపు తీర్చు ఆ యొక్క యెహోషాపాతు లోయలో న్యాయపు తీర్పు జరిపిన తర్వాత గొర్రెలను మేకలను విడదీసినట్లు గొర్రెలను తన యొక్క రాజ్యంలోనికి, మేకలను నరకంలోనికి పంపించి 1000 సంవత్సరములు ఈ భూలోకం పైన ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు రాజ్యం చేయనే ఉన్నాడు. కాబట్టి ఆ లోయలలో మనకు సస్య సంపద ఉంది, ఆ లోయలో దేవుని రాజ్యం ఉన్నది, ఆ లోయలో దేవునితో సమానంగా మనం సింహాసనపైన కూర్చొని రాజ్య పరిపాలన చేయుటకు మనకు దేవుడు అధికారం ఇచ్చున్నాడు. కాబట్టి రాజుగా, యాజకునిగా మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి అటువంటి లోయ యొక్క అనుభవంలోనికి మనకు రావాలంటే ఈ లోయలన్నీ ఒక్కమారు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోయలో ఉన్నటువంటి మాధుర్యం అంతా తెలుసుకొని ద్రాక్ష వనాలు, ద్రాక్ష గెలలు, ఎస్కేలు లోయలు, ఈ యొక్క సస్య సంపదలు ఇవన్నీ మనము అనుభవిస్తూ మరి ఈ యొక్క గాఢాంధకారపులో అనుభవములకు కూడా మనం రావాల్సిన వారంగా ఉన్నాం. దేవుడి యొక్క వాక్యం దీవించను గాక.